నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైల్వే కారిడార్ నిర్మాణం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. సుల్తానాబాద్లో రైల్వే కారిడార్ నిర్మించవద్దంటూ బాధిత రైతులు అఖిలపక్ష నేతలు స్థానిక తహసీల్దార్తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కారిడార్కు అనుమతి ఇచ్చి మా కుటుంబాలను చిన్నాభిన్నం చేయవద్దంటూ తహసీల్దార్ శంకరయ్యకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సర్పంచ్ అన్నయ్య గౌడ్తో బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదంటూ సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. కారిడార్ను నిర్మించేది లేదంటూ గ్రామ సభలో గతంలోనే తీర్మానం చేశామన్నారు సర్పంచ్. ఇక మా పరిస్థితి అయితే ఘోరం లైఫ్ తగ్గిపోతారు సార్. లైఫ్ సుల్తానాబాద్ రైల్వే కారిడార్ అని చెప్పేసి పబ్లిసిటీ అయితే విమర్శ చేస్తారు. మీరు పంపినప్పుడు మీరు ప్రజలను మీరు మోటివేట్ చేసి మరి ఎంక్వైరీ చేస్తారా, మీరు ప్రజాప్రాణం సేకరిస్తారా, ఏదైనా ఒక వాళ్ళు ఒక మోటివేట్ చేసి మీరు అప్పుడు పని చేయాలి. మీరు అప్పుడు ఎక్కడ మీరు అత్తలేరు, ఎవరు చెప్పలేదు కానీ మీరు అత్తలేరు. పొలిటికల్ లేకుండా మేము నలిగిపోతానని చెప్తున్నాను. కొయ్యలు పాతిన తర్వాత దాని గురించి సైలెంట్ అయిపోయాడు. నేను తప్పుడు ఆరోపణలు ఎవరు చేయలేదు. నేను అందరి కోసం ప్రాణం ఇచ్చి ఇలా ఇంత కష్టపడి చేసిన ఇక్కడ ఈ కారిడార్ కట్టినట్టయితే ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ ఈజీ అవుతుందని చెప్పి వీళ్ళే ఆ రోజు ప్రపోజల్ పంపించి కేంద్ర మంత్రికి పంపించారు. మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వేదికల ముందు దాని ముందు మాట్లాడేది ఏంటంటే ఏ రైతుకు మేము అన్యాయం జరగనియా, నేను మా ప్రాణమైన ఇస్తానని ఈ సర్పంచ్ గారు అంటాడు. మరి ఒక మాజీ శాసనసభ్యుడు ముకుందరెడ్డి గారు వచ్చి ప్రజా ఉద్యమం తీసుకురావాలి దీన్ని అది చేయాలని అంటున్నాడు. కానీ వాస్తవానికి ఇలా ప్రజలను కంప్లీట్ తప్పుతో పట్టించే విధంగా ఉంది. అది కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి భూమి ఇది. ఇవాళ ప్రజలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఎందుకంటే మీరు ఎన్ని తప్పులు చేయను, ఎంత ఇక్కడ ప్రజలకు ఎంత ద్రోహం చేయను చేసిండ్రు. కేంద్ర మంత్రితోటి జీఎం తోటి మాట్లాడి దాన్ని డిలీట్ చేయాల్సిందే తప్ప దానికి వేరే మార్గం లేదు. వెంటనే కేంద్ర మంత్రితో, ఎందుకంటే మీదే ప్రభుత్వం అక్కడెక్కడ మీదే ప్రభుత్వం ఉంది కనుక మీరు మాట్లాడి దాన్ని రద్దు చేస్తే తప్ప వేరే మార్గం లేదని చెప్పి, ఈ కారిడార్ వల్ల మీ గోదాములకు కూడా లాభం జరుగుతుందనే ఆలోచన కొద్దీ మీరు తీసుకొస్తున్నారని చెప్పి కొంతమంది ప్రచారం. ఈ యొక్క కారిడార్ ద్వారా ఏదైతే కంటైనర్ కారిడార్, అసలు కొందరికి కంటైనర్ కారిడార్ అంటే ఏందో తెలియదు. కంటైనర్ కారిడార్ అంటే ఏంటిది? ఏదైతే దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వస్తువుని ఈ నుంచి ఎగుమతి దిగుమతి చేసుకునేటువంటిది అది ఒక పాయింట్. దాన్ని గోదాములకు ఉపయోగము అన్నయ్య గౌనికి అవసరమో, లేకపోతే ఇంక ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లకు అవసరమో, ఇక్కడ ఉన్నట్టు వేరే ఇండస్ట్రీ వాళ్ళకి అవసరం, అసలు దానికి వాళ్ళకు సంబంధం లేదు. మేము గోదాములో నిర్మాణం చేసి స్వయంగా సొంతగా ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రత్యేకమైనటువంటి రైలు లైన్ నిర్మాణం మాకు చేసుకోవడం జరిగింది. ఇలాంటి రైతులకు నష్టం చేసే ఉద్దేశం మాకు లేదు. రైతులు రోడ్డుకి ఆందోళన చేస్తున్నా కానీ కూడా మీరు ప్రజలకు బాధిత రైతులకు మద్దతు తెలపడం లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. నేను ఒకటే ఇక చెప్పేది ఏంటంటే, ఒక గ్రామ పంచాయతీ గ్రామ సభలో తీర్మానం చేసినటువంటి వ్యక్తిని ఏదైతే రైతులు మాకు నష్టం అవుతుందని ఏ ఒక్కరోజు గ్రామ పంచాయతీ కార్యాలయానికో మా పాలక వర్గానికో గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే. నా దగ్గరకు వచ్చిన భూమి పోతున్నది అని ఒక్కరోజు ఆఫీస్కి వచ్చి కలిసినటువంటి ఫార్మర్స్ లేదు. మా సోదరులు కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో కూకట్ల గోపి కానీ, గెల్లు కొమరయ్య, గెల్లు మన శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా నా దగ్గరకు వస్తే వాళ్ళకు ఫుల్ హామీ ఇచ్చిన కృష్ణమూర్తి వకీల్ గారు, వీళ్ళందరూ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. మీకు నష్టం జరగకుండా చూసే బాధ్యత నాదని. కానీ దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఆల్రెడీ నేను అది కలెక్టర్కి ఇచ్చిన, జేడీ కలెక్టర్కి ఇచ్చిన. ఈరోజు ఐఐసి అనే కార్పొరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడిన కమిషనర్తో నా తీర్మానాలు నాకు రేపు 21 అంటే రేపే శనివారం నాడు నేను దాని మీదనే గ్రామ పంచాయతీ మీటింగ్ కూడా పెట్టాను. మీరు ఎవరు నాకు చెప్పలేదు. రేపు మీటింగ్ గ్రామ పంచాయతీ కూడా ఉన్నది.
నా గ్రామ పంచాయతీ మీటింగ్ పాలకవర్గం తీర్మానం కూడా మీకు అనుకూలంగా దాన్ని తీర్మానం చేసి అది ఏ కోచాన కూడా ఇక్కడికి రాకుండా మీ ఎవ్వరికి నష్టం రాకుండా ముందుండి దాన్ని ఎవరు మీ రైతులు ఎవరికి నష్టపోయినా నేను నష్టపోయినట్టు కాబట్టి సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈవో అంజయ్య. త్రోవలను ఆక్రమించుకుంటూ సెట్ బ్యాక్ లేకుండా లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసుకుంటూ రాను రాను దారులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి అలా కాకుండా గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఏ నిర్మాణం చేసినా కూడా ఇందిరమ్మ ఇల్లే కానీ గుళ్ళే కానీ బళ్ళే కానీ ఏదైనా కూడా నిర్మాణం చేసేటివన్నీ గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొనే చేయాలి. సుతారులకు సెంటరింగ్ వాళ్ళకు కూడా ఈ నిర్మాణాల అనుమతి ఉంటేనే వాళ్ళ నిర్మాణాలు చేయాలని, లేనట్టు ఏదంటే గ్రామ పంచాయతీ తరఫు నుంచి వెళ్ళి ఎవరైతే పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేస్తారో సుతారికి కానీ సెంటరింగ్ వాళ్ళకి కానీ మనిషికి ఒక్కటికి 500 రూపాయలు జుర్మానా రూపకంగా చట్టపరంగా వేయబడును. గ్రామం లోపల ఉన్నటువంటి ఇంటి పన్నులు కానీ నల్ల పన్నులు కానీ ఏ పన్నే కానీ లైసెన్స్ పన్నులే కానీ గ్రామ పంచాయతీకి సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తీసుకోబడుతుంది. ఎవరైతే పాలిథిన్ కవర్లు ఉన్నాయో ఇంట్లోనే తడి పొడి అని 2 డబ్బాలలో వేసుకొని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ట్రాక్టరే కానీ చెత్త రిక్షనే కానీ వస్తుంది, దాంట్లో వేయగలరు. అసెంబ్లీ స్పీకర్ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. స్పీకర్ అసెంబ్లీలో ఈరోజు వరకు తెలంగాణ తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఉంటే కనీసం సభ్యులకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు నిర్వాధిక వాయిదాని అసెంబ్లీలో వేయడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన స్పీకర్ ఏదైతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు లోబడి ఈరోజు సీమాంధ్ర పక్షపాతిగా స్పీకర్ వివరించడం జరుగుతూ ఉంది. మరి సీమాంధ్ర సమస్యలు ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చ జరిపి వారి ప్రాంత సమస్యలు ఏదైనా ఉండే ఉంటే అసెంబ్లీలో చర్చ జరిపితే అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మరి మీ ప్రాంత సమస్యలు ఏదైతే ఉందో మీకు ఎన్ని కోట్ల ప్యాకేజ్ కావాలి, మీ ప్రాంతానికి కావాల్సిన ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏందో మీరు తెలియజెప్పినట్టయితే అసెంబ్లీలో తెలియజెప్పినట్టయితే కేంద్ర ప్రభుత్వం దానికి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్ సీఐగా సత్యనారాయణ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సీఐగా పనిచేశారు. లారీ బైక్ ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సుల్తానాబాద్ మండలం పూసాలలోని శాస్త్రీనగర్ ఎస్బీహెచ్ బ్యాంకు వద్ద ఈ రోడ్ ప్రమాదం జరిగింది. ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన వంగ రాజేశం బైక్ పై సుల్తానాబాద్ కు వస్తుండగా లారీ కరీంనగర్ కు వెళ్తుండగా ఒక్కసారిగా బైక్ ను ఢీకొనడంతో తల పగిలి రాజేశం 10 నిమిషాలు కొట్టుకున్నాడు. మెదడు 2 మీటర్ల దూరంలో పడింది. శ్వాస ఆడకపోవడంతో ట్రైనీ ఎస్ఐ శివకృష్ణ స్థానికులు కలిసి 108లో సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించగా మధ్యలోనే చనిపోయాడు. మృతునికి 2 పిల్లలు. 3 రోజుల క్రితమే ఆడపిల్లకు జన్మనిచ్చింది భార్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ శివకృష్ణ చెప్పారు.
5337 PB 5377 శివపల్లి గ్రామస్తుడు సుల్తానాబాద్ వైపు వస్తుంటే శాస్త్రీనగర్ దగ్గర లారీ బైక్ ఢీకొనగా మన 2-వీలర్ పర్సన్ వెళ్ళాడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.